ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క డిసెంబర్ మాసంలో మనము క్రిస్మస్ సీజన్లో ఉంటున్నాము. మరి అడ్వెంట్ సీజన్ అని చెప్పి కూడా అంటాము. మరి ఈ యొక్క శీర్షికన అడ్వెంట్ అన్నటువంటి దాంట్లో భాగంగా నేటి ధ్యాన అంశము ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేల్, గాడ్ విత్ అస్ అన్నటువంటి అంశం మీద మరి మనం ధ్యానం ఉంటున్నామండి. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాం. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 1 verses 22 and 23. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. Now all this was done that it might be fulfilled, which was spoken of the Lord by the prophet, saying, Behold, a virgin shall be with child, and shall bring forth a son, and they shall call his name Emmanuel, which being interpreted is God with us. దేవుడు మనకు తోడు. ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనుద్ది. మరి ఇదంతా కూడా ప్రవచనాలు ప్రియులారా. అది ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు బైబిల్ అంతా కూడా ప్రాఫెసీస్ ప్రియులారా. మరి పాతనే బంధన ఓల్డ్ టెస్ట్మెంట్లో వీ హ్యావ్ మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్ అంటున్నారు. అంతా కూడా ప్రవచనములు. అవన్నీ కూడా నెరవేర్పుగా మనము కొత్త నిబంధనలో మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరి ఇది కూడా ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అన్నటువంటి దానికి అర్థము పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగాను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. దేవుడు పిల్లరా, గాడ్ విత్ అస్. కాబట్టి మన యొక్క అంశం కూడా ఈరోజు మనము పిల్లలారా మరి ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో సీజన్ ఈజ్ ఎ టైమ్ ఆఫ్ యాంటిసిపేషన్ అండ్ ప్రిపరేషన్. ఈ యొక్క సమయంలో పిల్లరా మనము క్రీస్తు యొక్క రాకడకు సిద్ధపడటము, ఎదురు చూడటం అనేటటువంటిది మనకు తెలుస్తుంది. మరి యేసు సెలబ్రేట్ జీసస్ బర్త్ అండ్ ద ప్రొఫౌండ్ ట్రూత్ ఆఫ్ హిస్ నేమ్ ఇమ్మాన్యుయల్, మీనింగ్ గాడ్ విత్ అస్. యేసుకు పేరు ఏంటండి? ఇమ్మానుయేలు. అనేక మందికి కూడా మరి యొక్క పేరు పెట్టుకుంటుంటాం. ఇమ్మానుయేలు అంటే మరి ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉండటం ప్రియులారా. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఎంత భద్రత, ఎంత క్షేమము, ఎంత సన్నిధి, సంతోషము, సమాధానం, సంతృప్తి మనకు ఉంటుంది ప్రియులారా. దేవుడే మనకు తోడై ఉన్నప్పుడు ప్రియులారా ఎంత ఆదరణ, ఎంత ప్రియులారా మరి ఆ భయం అనేటటువంటి చింత, కలతలు అనేటటువంటి లేకుండా ఉంటాయి. విల్ బి గైడెడ్, విల్ బి లెడ్ బై ద హోలీ స్పిరిట్. ఏ రీతిగా ప్రియులారా మన దేవుని యొక్క సన్నిధిని మనము చూడగలము. కాబట్టి మరి ముఖ్యంగా ప్రియులారా 3 పాయింట్స్ మనం తెలుసుకొని ఉంటున్నాము ఈ యొక్క మరి చదువుకున్నటువంటి పాఠ్య భాగం ద్వారా. మొట్టమొదటిగా మరి ఇమ్మానుయేలు అన్నటువంటి అర్థము, దాని గురించి మనము ట్రై టు అండర్స్టాండ్ ప్రియులారా ద డెఫినేషన్ ఆఫ్ ఇమ్మాన్యుయల్. ఇక్కడ మరి మనం చూస్తే దేవుని తన ప్రజల మధ్య ఉన్నతను సూచిస్తుంది ప్రియులారా ఇమ్మాన్యుయల్ అన్నటువంటిది. ద నేమ్ ఇమ్మాన్యుయల్ ఇన్ మాథ్యూ 1:23 signifies God's presence among his people. దేవుని యొక్క సన్నిధి ప్రియులారా. మరి మనం అటువంటి దేవుని సన్నిధిని కలిగి ఉంటున్నామా? దేవుని సన్నిధిని మనలో ఉండనప్పుడు వేర్ దేర్ ఇస్ గాడ్స్ ప్రెజెన్స్ దేర్ వి సీ పీపుల్ ప్రైజింగ్ గాడ్. వారు ఇంకా ఇహలోకపరమైనటువంటి ఈ చింత, బాధ, వ్యాధులు ఇవి అన్నిటిలో వైపు ఎక్కువ దృష్టించరు. కానీ ఆ దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని హెచ్చిస్తూ, దేవుని మహింపరుస్తూ ప్రియులారా వారి యొక్క ఆ జీవితాలను ప్రియులారా ఆ రీతిగా మరి ఆ రీతిగా ఉంటారు. మరి దేవుని యొక్క బిడ్డలు ఎక్కడున్నా సరే ప్రియులారా
whether they are in prison or in palace, wherever they might be. We see మరి వాళ్ళు దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఘనపరచడం అనేటటువంటిది మనం చూస్తాము. మరి హీబ్రూ పదము కూడా ప్రియులారా, ఈ యొక్క ఇమ్మానుయేల్ అనేటువంటి దానికి హీబ్రూ పదము దేవుడు మాతో తోడై ఉన్నాడు. ఈ హీబ్రూ ట్రాన్స్‌లేషన్ ఇమ్మాన్యుయేల్ అన్నటువంటి దానికి ఏంటంటే దేవుడు మనకు తోడై ఉండటం అనేటటువంటిది. మరి దేవుడు ప్రియులారా గాడ్స్ ప్రెజెన్స్ ఆయన మరి ఒకప్పుడైతే టెంపుల్స్‌లో, టాబర్నాకల్స్‌లో వాటిట్లో ప్రియులారా ఆయన ఉండేటటువంటి ఆ యొక్క ఇన్నర్ హోలీ ప్లేస్ అట్లాగా ఉంటాయి పిల్లరా ఆ టాబర్నాకల్‌లో. మరి అక్కడ మరి ప్రభువారు ఉండేటటువంటి దేవుని యొక్క సన్నిధిని అక్కడ చూస్తాం పిల్లారా. మరి ప్రభువారు ఏంటి అంటే మరి హీ డిజైర్స్ ఇంటిమసీ నాట్ అన్ అబ్స్ట్రాక్ట్ రిలేషన్‌షిప్. ఏదో మరి దూరపు బంధువుల్లాగా కాకుండా ఇంటిమసీ, మీనింగ్‌ఫుల్ రిలేషన్‌షిప్ దేవునితో సంబంధం కలిగి ఉండాలని చెప్పి. మరి అందుచేతనే పిల్లలు ఆయన దేవుడు మనకు తోడుగా ఉండటం కోసం అనేటటువంటిది. గాడ్ విత్ అస్ అన్నటువంటిది మనము తెలుసుకోవాలా. మరి ఇది దాని యొక్క అర్థం ఏంటి అంటే కష్ట సమయాల్లో గూడా ప్రియులారా దేవుడిని రిఫ్లెక్ట్ ఆన్ గాడ్స్ క్లోజ్‌నెస్ ఎస్పెషల్లీ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. కష్ట సమయాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో వి అండర్‌గో త్రూ డిఫికల్ట్ టైమ్స్, డిఫికల్ట్ సిట్యుయేషన్స్, ప్రాబ్లమ్స్, కన్‌ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఇటువంటి సమయాల్లో పిల్లలు ఎంత మనల్ని ఆదరణ ఇచ్చేటటువంటి దేవుని యొక్క సన్నిధి. మరి మనల్ని ఆదుకునేటటువంటి దేవుడు ఉన్నాడని చెప్పి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మరి డెఫినిషన్ చూసాము. రెండవదిగా మనము ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్. ఇక్కడ మనము 23లో వచనంలో మనం చదువుకునేటటువంటిది ఏంటి అంటే, ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు. ప్రవక్త ద్వారా ప్రియులారా. ప్రవక్తలు ఏమైతే చెప్పి ఉంటారో ప్రవక్తలకు గూడా దేవుడు వారికి ప్రబోధించినవే వారు చెప్తూ ఉంటారు. ఫోర్ టెల్ అండ్ ఫోర్త్ టెల్లింగ్ ప్రొఫెసీ మరి ప్రాఫిట్స్ చేసే యొక్క పని ప్రియులారా. మరి ప్రస్తుతం జరిగేటటువంటి ఆ యొక్క ప్రియులారా వార్నింగ్స్ అయితేనేవండి, లేకపోతే వారు ఏ రీతిగా వారు మారు మనసు పొందాలా, హెచ్చరికలు మరి భవిష్యత్తులో జరగబోయేటటువంటివి గూడా మరి వారు తెలియజేయగలరు. కాబట్టి ఇక్కడ ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్. జీసస్ బర్త్ ఆ యొక్క ఫుల్‌ఫిల్స్ ఓల్డ్ టెస్టమెంట్ ప్రొఫెసీ. పాత నిబంధన గ్రంథంలో ఏదైతే ప్రియులారా మరి ప్రవచనం చేయబడి ఉంటున్నదో అవి మరి జరగటం అనేటటువంటిది మనము చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ మరి మత్తయి సువార్త 1:23లో ప్రవక్తల ద్వారా అని చెప్పి ఉంటున్నది. అలాగనే ప్రియులారా మరి యోహాను సువార్త 1:14 వచనంలో కూడా ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ కూడా చూడండి ఆ వాక్యమే శరీరధారి అండ్ ద వర్డ్ వాజ్ మేడ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. కాబట్టి ఫ్లెష్‌గా శరీరధారుడై మన యొక్క మరి మరి నివసించటానికి వచ్చిండు. మన మధ్య నివసించటానికి వచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. ఎంతో ప్రియులారా ఆ తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రియులారా ఆ రీతిగా మరి ఇక్కడ వాక్యం ద్వారా కూడా మనకు తెలియజేయబడుతుంది. అలాగనే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13:5 వచనంలో కూడా ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొంది యుండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయును అని ఆయనయే చెప్పెను గదా! కాబట్టి ప్రియులారా ఇక్కడ కూడా చూడండి ధనాపేక్ష లేని వారై ధనాశ. ఈ యొక్క ప్రియులారా ఆశ సమస్త కీడులకు మూలం అని చెప్పి ఉంటున్నది ప్రియులారా. ఈ యొక్క డబ్బుల కోసం ప్రియులారా పీపుల్ ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్. ఆ రీతిగా మరి దేవుని బిడ్డలైతే మరి ముఖ్యంగా మనం చేయవలసింది ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండుడి. ఏం చేయాలండి మనము? దేవుడు మనకిచ్చినటువంటి దానితోటి, కలిగినటువంటి దానితో ప్రియులారా దేవుడికి తెలుసు మన యొక్క అవసరతలన్నీ గూడా ప్రియులారా. మా యొక్క జీవితాల్లో ఎప్పుడు ఎంత అవసరం అంత ఇవ్వటం అనేటువంటిది మేము గమనించి ఉంటున్నాం ప్రియులారా.
ఒకళ్ళని అప్పు అడిగేటటువంటి వాళ్ళం కాదు కానీ, దేవుడు మరి ఎంతగా మరి ఎప్పుడు ఏది అవసరమో అది మరి ఆ రీతిగా మరి పిల్లల యొక్క స్టడీస్ విషయంలో కానివ్వండి, లేకపోతే వారి యొక్క వివాహాల విషయంలో మా యొక్క మరి అనేక అవసరతలన్నిట్లో గూడా దేవుడు మరి సహాయం చేస్తూ మరి నడిపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మరి ఇక్కడ అభయం ఇస్తున్నాడు ఏంటి? నిన్ను ఏ మాత్రమును విడువను. నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా! ఫర్ హి హాడ్ సెడ్ ఐ విల్ నెవర్ లీవ్ థీ నార్ ఫర్‌సేక్ థీ. ఆయన మర్చిపోయేటటువంటి వాడు కాదు ప్రియులారా. ఆయన నమ్ముకున్నటువంటి వారు విశ్వాసుల ఎడల ప్రియులారా వారికి సహాయం చేసేటటువంటి దేవుడు, ఆదుకునేటటువంటి ఆపదల్లో ఆదుకునేటటువంటి వాడు అయుంటున్నాడు. ఆ! ఏ మాత్రం విడువడు ప్రియులారా. మరి ఇహలోక పరంగా అయితే ప్రియులారా మన యొక్క మిత్రులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, మనకేమైనా కష్ట సుఖాలొచ్చినప్పుడు పిల్లలు అదే వాళ్ళు మరి అవాయిడ్ జేయటానికి జూస్తారు. దూరంగా ఉండటానికి జూస్తారు. కానీ మన యొక్క దేవుడు ప్రేమిస్తాడు, కరుణ జూపిస్తాడు, జాలి జూపిస్తాడు, కృప జూపిస్తాడు. మన ఎడల మన వెంటనే ఉండి ప్రియులారా మరి మనల్ని హత్తుకొని జీవించి మన ఎడల దేవుడు సహాయం జేస్తున్నాడు. కాబట్టి దేవుడు మాతో ఉన్నాడనేటటువంటి వాగ్దానం ఇక్కడ ఎంఫసైజెస్ గాడ్స్ కమిట్మెంట్ టు బీ విత్ అస్. దేవుడు ప్రియులారా మరి ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉంటున్నాడు. ఈ యొక్క ప్రియులారా మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తిరిగి వెళ్ళిన తర్వాత కూడా ఇదిగో నేను వెళ్ళటం మంచిది. మరి నేను మీకు ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఆయనే సర్వ సత్యంలోనికి నడిపిస్తాడని చెప్పి ప్రభువారు చెప్పి ఉంటున్నాడు. ఈ దినాల్లో ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా మనల్ని నడిపించనంటాడు. ఎంత ధైర్యం, ఎంత శక్తి, ఎంత బలము దేవుడు మనకివ్వనంటున్నాడు ప్రియులారా. కాబట్టి వి నీడ్ టు రిఫ్లెక్ట్ ఆన్ టైమ్స్ వెన్ యూ ఫెల్ట్ గాడ్స్ గైడింగ్ ప్రెజెన్స్ ఇన్ అవర్ లైఫ్. మన యొక్క జీవితాల్లో ప్రతి నిమిషం, ప్రతి క్షణం గూడా దేవుని యొక్క సన్నిధి అవసరం ప్రియులారా. ఎప్పుడైతే మరి ఆ పాపం అనేటటువంటిది మరి అసూయలు, ద్వేషము, కామము, మత్సరము, అవివేకము, మూఢత్వము, డంబము, గర్వము, అహంకారం ఇటువంటివి ప్రియులారా ఆ శరీర ఇచ్చలు డామినేట్ చేస్తున్నప్పుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండలేడు ప్రియులారా. ఆ పరిశుద్ధాత్మ ఐదర్ ద హోలీ స్పిరిట్ ఆర్ ద ఈవిల్ స్పిరిట్. దురాశ అన్న దురాత్మలన్నా లేకపోతే పరిశుద్ధాత్మ అన్న పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినప్పుడు ఎంతగా ఆదరణ, ఎంత నెమ్మది, ఎంతగా పిల్లలు మనల్ని మనం తగ్గించుకుంటాం, దేవుణ్ణి హెచ్చిస్తాము. ఎంతగా సర్వ సత్యంలో మనం నడుస్తాం, నీతి న్యాయములతో మనము ఈ లోకంలో జీవిస్తాం ప్రియులారా. కాబట్టి మనం ఆయనకు అభయమును మనం చూస్తున్నాము. ముఖ్యంగా మూడవదిగా అవర్ కాల్ టు విట్నెస్ ఇమ్మాన్యుయల్. కాబట్టి మనము ప్రియులారా తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే మరి ఆయనకు సాక్షులుగా ఉండాలని చెప్పి. మరి జీసస్ ప్రెజెన్స్ డిమాండ్స్ అవర్ రెస్పాన్స్ టు షేర్ హిస్ లవ్. కాబట్టి పిల్లరా మనకు దేవుడు మనతో తోడై ఉన్నప్పుడు వి కెనాట్ కీప్ క్వైట్. మనం ఈ యొక్క ప్రేమను ఇతరులతో పంచుకుంటాము. దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్యలను ప్రియులారా మరి ఆటిని ప్రియులారా మనము అనేకులకు సర్వలోకానికి కూడా మరి ఆటిని పంచుకోవటం అనేటువంటిది జరుగుతుంది పిల్లారా. ఈ రీతిగా గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా గ్లోబల్‌గా ఉన్నటువంటి తెలుగు వారికి ఉపయోగపడేటటువంటి అవసరమైనటువంటి అనేక పరిచర్యలను మరి మేము ముందుకు తీసుకెళ్తున్నాము. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా మీరున్నటువంటి స్థలములో ప్రియులారా దేవుని కొరకు మరి దేవుని యొక్క సన్నిధి సహాయంతోటి, నడిపింపుతో, ప్రోత్సాహంతో మనము మరి మరి అనేక దేవుడు నడిపించినటువంటి రీతిలో ఆయన యొక్క పని చేయటంలో ముందుకెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరి అనేక సంఘాలలో, సహవాసాలలో పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ వాలంటీర్స్ అండ్ వి నీడ్ టు కనెక్ట్ విత్ ద కమ్యూనిటీ టు ఎంబాడీ గాడ్ విత్ అస్. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు అన్నటువంటి దీనిని ప్రియులారా సంఘముల ద్వారా స్వచ్ఛందంగా ప్రియులారా మనము అనేక ప్రాంతాల్లో ఈ యొక్క మరి సువార్తను లేకపోతే ఈ యొక్క శుభవార్తను ఇతరులకు పంచుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ఇమ్మానుయేలు కాబట్టి లెట్స్ నాట్ జస్ట్ సెలబ్రేట్ ఇమ్మానుయేల్ బట్ లివ్ ఇట్ అవుట్ ఇన్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితాల్లో పిల్లల మరి 2000 సంవత్సరాల క్రితము మరి దేవుడు తోడై ఉన్నాడు అన్నటువంటిది అది మరి దేవదూతల ద్వారా మరి ఇది తెలియజేయబడి ఉంటున్నది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను.
ఇమ్మానియేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు తోడను అర్థము. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క గుడ్ న్యూస్‌ను ఇది మరి ప్రియులారా మనం ఇతరులకు పంచుకోవటంలో మరి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, ఈరోజు మరి ఒక అంశంతోటి ప్రభువా మరి తండ్రి, ఓ గొప్ప నాయన తండ్రి షేర్ చేసుకోవటానికి మీరు సహాయం చేశారు. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభువా. ఓ గొప్ప నాయన ఎంతమంది ఒంటరిగా ఫీల్ అవుతున్నారో ప్రభువా. ఐసోలేటెడ్‌గా, సెక్లూడెడ్‌గా మరి తండ్రి ఒంటరితనంతో ఉంటున్నారో తండ్రి యేసు నామములో దర్శించండి. మీ సన్నిధి అవసరమై ఉంటున్నది. మీరు తోడై ఉన్నప్పుడు మీరు తోడై ఉంటారని అభయం ఇస్తున్నారు ప్రభువా. ఓ గొప్ప నాయన తండ్రి, 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 తండ్రి దర్శించండి ప్రభువా. గొప్ప దేవా తండ్రి మీరు తోడైనప్పుడు ఎంతగా ప్రియుల ప్రభువా తండ్రి మమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తారు ప్రభా. ఎంతగా పశ్చాత్తాపం, పాపపు ఒప్పుకోలు, దేవుని స్తుతిస్తూ, దేవుని స్మరిస్తూ ప్రభా, దేవుని ధ్యానం చేస్తూ, ఓ గొప్ప నాయన తండ్రి ఈ యొక్క వాక్యమును తండ్రి ఇతరులకు కూడా చెప్తాం ప్రభా. మేము ఐడియల్‌గా లేకపోతే ప్రభా తండ్రి ఉండలేము నాయన. ప్రభువా తండ్రి మీరే సహాయం చేయండి. పురికొల్పండి, ఎంకరేజ్ దెమ్, ఎడిఫై దెమ్ అండ్ ఎంపవర్ దెమ్ ఓ ఫాదర్. వారు ఉన్నటువంటి ప్రదేశాల్లో మీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా మరి రానటువంటి దినాల్లో ముఖ్యంగా ఈ యొక్క అడ్వెంట్ సీజన్‌లో ప్రభువా మీ యొక్క సన్నిధిని, మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క దీవెనలు అనుగ్రహించమని ఎంతమంది అవసరతలో ఉంటున్నారో ప్రభువా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారో నాయన, అస్వస్థతకు గురై ఉంటున్నారో ప్రభువా దేవ యేసు నామములో తండ్రి వారిని దర్శించండి. ప్రభువా తండ్రి, తండ్రి టచ్ దెమ్ రైట్ నౌ ఓ ఫాదర్. ప్రేమగల నాయన తండ్రి మీ యొక్క ఆ క్రిస్మస్ యొక్క తండ్రి దీవెనలు తండ్రి వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు, వారికి కూడా సాటి అయినటువంటి సహకారులను, లైఫ్ పార్ట్నర్స్‌ను దయచేయండి ప్రభు. ఓ గొప్ప నాయన తండ్రి మీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీకందరికి కూడా వందనాలండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవించబడితే మరి ఈ యొక్క మరి లింక్‌ను గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ లింక్‌ను ఇతరులకు కూడా షేర్ చేసి మరి యొక్క పరిచర్యలో పాల్గొవాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.